ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, లిక్కర్ కేసులో జోగి రమేష్ ఉన్నారు, జోగి రమేషే మొత్తం నకిలీ మద్యం తయారు చేశారని ఒక చర్చ సాగుతుంది. ఎందుకు అకస్మాత్తుగా ఈ కేసులో జోగి రమేష్ పేరు వచ్చింది అనుకుంటున్నారు? నకిలీ మద్యం మత్తులో ఈ సర్కార్ నారావారి సారాని ఏరులై పారిస్తున్న ఈ పరిస్థితుల్లో అక్రమంగా డిస్టిలరీలు, అక్రమంగా ఫ్యాక్టరీలు, నారావారి సారా ఎట్లా తయారైందంటే కుటీర పరిశ్రమలాగా ఆ కుటీర పరిశ్రమ నుంచి బ్రాందీ షాపులకి, బ్రాందీ షాపుల నుంచి బెల్ట్ షాపులకి, బెల్ట్ షాపుల నుంచి ప్రతి గడపకి డోర్ డెలివరీ చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు సర్కార్. నేను ఇబ్రహీంపట్నంలో ఒక నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీని, ఆ పరిశ్రమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సీజ్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రుల సమక్షంలో, అందరి సమక్షంలో వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా నారావారి సారా ఏ విధంగా ప్రతి గడపకి వెళ్తూ ఉంది, దీన్ని తాగటం వల్ల ఎన్ని వందల మంది, వేల మంది చనిపోతున్నారన్న ఆ బాహ్య ప్రపంచానికి నేనంతా కూడా వెలుగులోకి, అంటే ఆల్రెడీ పట్టుకున్నారు, దాన్ని నేను అందరికీ కూడా చూపించడం జరిగింది. దీన్ని తట్టుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు ఇద్దరు కూడా కలిసి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ బురద జల్లాల. ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో, నకిలీ మద్యం కుంభకోణాలతో పీకల లోతు కష్టాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు సర్కార్ ఏదో ఒక విధంగా ఈ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అది కూడా ఇబ్రహీంపట్నంలో నేను అవన్నీ కూడా చూపించాను కాబట్టి జోగి రమేష్ని ఏ విధంగా అయినా టార్గెట్ చేయాలా అనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ఒక విధంగా చెప్పాలంటే పప్పులో కాలేశాడు. ఎందుకు అధికారులు చెప్పడమా, లేకపోతే తప్పిదం అనేది దొంగే దొంగ అన్న సామెతగా చంద్రబాబు సర్కారే దొంగ సర్కారు, ఫేక్. ఆ ఫేక్ తీసుకొచ్చి మా మీద బురదల్లాలనే కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్న తతంగమంతా మీరు చూసుంటారు. నేను ఆ రోజు మీడియా ముందుకు వచ్చాను. నీతి నిజాయితీగా బ్రతికే కుటుంబం మాది, చరిత్ర గల కుటుంబం. మీకు చేతనైతే దమ్ముంటే దీన్ని సిబిఐకి ఇమ్మని చెప్పేసి అంతకుముందే మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేసాం. నువ్వేదో సిట్ అంటున్నావు, సిట్టు బొట్టు కదయ్యా, సిబిఐకి ఇస్తే ఈ నకిలీ మద్యం కేసులో ఎవరున్నారు, తంబళపల్లిలో ఉన్న నీ పార్టీ బీఫామ్ ఇచ్చిన నీ అభ్యర్థి జయచంద్రారెడ్డి ఉన్నాడా, జయచంద్రారెడ్డికి సన్నిహితులు ఉన్నారా, జయచంద్రారెడ్డి స్నేహితుడు ఉన్నాడా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి మేము సిబిఐకి మనం నార్కో ఎనాలిసిస్ టెస్ట్ సైతం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజెప్పాను. అసలు ఎంత నిస్సిగ్గుగా బురద తీసుకొచ్చిన జోగి రమేష్ నా వ్యక్తిత్వ అననాన్ని, నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి లోకేష్ దిగజారిపోయారంటే, నేను అక్కడ పట్టుకున్నది, నేను అక్కడ బాహ్య ప్రపంచానికి చూపించింది మొదలు నెక్స్ట్ డే వాళ్ళ అబ్బాయి లోకేష్ జోగి రమేష్ అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాడు, మా నాన్న ఎట్లా మాట్లాడాడని చెప్పేసి వీడియో క్లిప్ ట్వీట్ ద్వారా చూపించాడు. అంటే ఏ విధంగా మీరు కుట్ర చేస్తూ ఉన్నారు? ఒక బురద తల్లేటప్పుడు, ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటప్పుడు మీరు ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. చట్టాలని ప్రతి దాన్ని కూడా మీరు వాడుకుంటూ ఉంటే ఈ విధంగా ఆ జనార్దన్ ఫేక్ వీడియోని బయటపెట్టావు. సరే, అది ఎప్పుడు ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయి అంటే, విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని చెప్పి నువ్వు చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ జనార్దన్ ఆ మాటలు మాట్లాడిచ్చాడంటే ఏ స్థాయికి దిగజారిపోయారు? మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత ఒక ఫేక్ చాట్, ఆ జనార్దన్ నాతో చాటింగ్ చేసినట్టు, ఇంత దిగజార. దానికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. నేను పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా, కంప్లైంట్ ఇచ్చా. దేనికి ఇంత ధైర్యంగా, దమ్ముగా నేను నిలబడి నేను చెప్తా ఉంటే, ఒక వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం, ఇంత దిగజారిపోయిన ఈ ప్రభుత్వం నిజంగా ఎవరు కూడా ఈ స్థాయికి దిగజారరు. ఒక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా దిగజారిపోయారు. మీరు చాలా ఓపెన్గా చంద్రబాబుకి, లోకేష్కి ఛాలెంజ్ చేశారు. లై డిటెక్టర్కైనా ఓకే, నార్కో ఎనాలిసిస్కైనా ఓకే, లేదా దుర్గగుడి దగ్గరకు వచ్చినా ఓకే, తిరుమల వచ్చినా ఓకే అన్నారు. ఏమైనా రెస్పాండ్ అయ్యారా? అలా భయం ఏమైనా పడుతున్నారా? ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ, చంద్రబాబు నుంచి కానీ, లోకేష్ నుంచి కానీ ఎవరు కూడా
ఒక్క మాట కూడా. నిజంగా మీ కుటుంబాలు లేవా? మీకు పిల్లలు లేదా? జోగి రమేష్ మీద ఒక బురద వేసేటప్పుడు పైన దేవుడు అనేవాడు ఉన్నాడు కదా. దేవుడు అనేవాడు ఎప్పటికైనా కానీ మిమ్మల్ని మొట్టికాయలు వేస్తారు కదా. ఇంత దిగజారిపోయే రాజకీయాలు అవసరమా? ఈరోజు మీరు పీకల లోతు కష్టాల్లో మీ ప్రభుత్వం నకిలీ మద్యం మత్తులో ఊగుతూ ఉంటే ఎక్కడ చూసినా సరే నకిలీ మద్యం తయారవుతుంది. రాష్ట్రం మొత్తం నలుమూలలో కొడతారు. దాని మీద దాడులు లేవు, దాన్ని పట్టుకున్న దాఖలాలు లేవు, ఏ బ్రాందీ షాపులోనే తనిఖీలు లేవు, బెల్ట్ షాపులు అరికట్టేది లేదు, డోర్ డెలివరీని అరికట్టేది. ఈ స్థాయికి మీరు దిగజారిపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే పనిగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని దోచుకుంటా ఉన్నారే. ఒక్కొక్క గ్రామంలో మేము చూస్తే ఆ గ్రామంలో మంచినీటి కుళాయిల కన్నా బ్రాందీ బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి. బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపుల ద్వారా ఏ విధంగా అయితే కుళాయిల దగ్గరకు వచ్చి అక్క చెల్లెమ్మలు నీళ్లు తీసుకెళ్ళాలి బిందెలతో. కానీ బెల్ట్ షాపుల నుంచి డోర్ డెలివరీ ఇళ్ళకి జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో దిగజారిపోయింది ఈ ప్రభుత్వం? దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటే ప్రతిపక్షంగా ఒక బాధ్యత గల ఒక వ్యక్తులుగా మేము ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు ఎదురుదాడి. ఈ నకిలీ మద్యం దొరికిన కొద్ది రోజుల వరకు ఎక్కడ మీ పేరు లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన సిట్ విచారణ జరుపుతాం, సిబిఐ అవసరం లేదని చెప్పిన తర్వాత మీ పేరు బయటకు వచ్చింది. దీని వెనక కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడికి నా మీద కక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి నేను ఒక నిరసన తెలియజేయడానికి వెళ్ళాను. ఆ రోజున అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ అడ్డగోలుగా అనకూడని భాషలో మాట్లాడుతూ ఉంటే అయ్యన్న పాత్రుడు మాట్లాడే భాషకి నేను బాధపడి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసి, చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల సీనియారిటీ ఉంది, ఇటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడిని పిలిచి ఏదన్నా మందలిస్తాడేమో, భాషను సరి చేసుకుంటాడనే ఉద్దేశంతో నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడే నా మీద దాడి జరిగింది. ఆ కక్షతో ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసు తిరగదోడి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, సుప్రీంకోర్టులో కూడా ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారంటే, ఈ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లు ఏం చెప్పారంటే, ఒక్క జోగి రమేష్కు శిక్ష అయిందని చెప్పేసి అడిగారంటే చంద్రబాబు నాయుడికి నా మీద ఉన్న కక్ష ఒకసారి. జనార్దన్ రావుకి మీకు వాట్సాప్ చాటింగ్ దక్షిణాఫ్రికాకి వెళ్లే ముందు జరిగింది అన్నటువంటి ఆ స్క్రీన్ షాట్ కానీ, జనార్దన్ రావు మేము 2023 నుండి కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్నాం, జోగి రమేష్ అన్న నేను కలిసని మీతో మాట్లాడినట్టు చేసినట్టు వీడియో కానీ ఇవన్నీ ఫేకా? చాట్ చేశారని చెప్పారు. ఆ చాటింగ్ ఫేక్. నేను దాని మీద పోలీస్ కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఈ జనార్దన్ రావు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇన్ని రోజులుగా ఎప్పుడైనా నా పేరు చెప్పాడా? అసలు అతనితో నేను ఎప్పుడైనా వ్యాపారాలు చేసుకున్నావా? అతనికి నాకేమన్నా బ్యాంక్ ట్రాన్సాక్షనో లేకపోతే ఇంకోటి వ్యాపార లావాదేవీలో డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందా? ఎక్కడా కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు కాబట్టి, ఇబ్రహీంపట్నంలో మేమందరం అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి నాకు అందరూ తెలుసు కాబట్టి ఏదో ఒక రకంగా బురద జల్లాల. అసలు ఈ జనార్దన్ రావు ఎవడు? జయచంద్రారెడ్డికి సన్నిహితుడు, స్నేహితుడు. ఈ జయచంద్రారెడ్డితో పాటు బీఫామ్ తీసుకునేటప్పుడు ఈ జనార్దన్ ఉన్నాడా లేడా చంద్రబాబుతో పాటు? తెలుగుదేశం పార్టీ టవల్ వేసుకున్నాడా లేదా? వీళ్ళు తెలుగుదేశం పార్టీ యావత్తు నకిలీ మద్యం కుంభకోణంలో వీళ్ళు ఉండటం ఏంటి? తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జోగి రమేష్ అంటగట్టం ఏంటి?